అందరికీ నమస్కారం అన్న. నమస్తే వెంకటక్క. అందరికీ నమస్కారం అన్న. మీరు మాట్లాడేదాకా నేను కూడా మాట్లాడాలి. నమస్కారం అనే ప్రతి నమస్కారం అనే చైతన్యవంతుని పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక తిరుగుబాటుదారుని పుట్టినరోజు శుభాకాంక్షలు. వీటన్నింటిని కలిపితే ఇప్పుడు అద్భుతంగా పెట్టిరు వేదిక. ధిక్కార స్వరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నేను ఎందుకు అడిగినా అంటే, కైకిలి పని అన్న, కైకిలి పని చేయాలి. తెలంగాణ సాధించడం కోసం 14 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏ వేదికలకు అటెండ్ కాలే. ఎవరి దగ్గర తెలంగాణ ఉద్యమంలో డబ్బులు తీసుకొని నేను పాటలు రాయలే. తెలంగాణ వచ్చినాక కూడా నా పాటను వాడుకొని ఎదిగిన ఛానల్స్ ఉన్నాయి. నా పాటను వాడుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నా పాటను వాడుకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నా పాటను వాడుకొని అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు పాటను అమ్ముకోలే, వాడుకోలే. 2013 నుంచి నేను డబ్బులు తీసుకొని పాట రాయడం స్టార్ట్ చేసిన. కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువ, నా కుటుంబ బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి, వ్యక్తిగతమైన బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి, సాధించాల్సింది కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి నేను ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఏదో ఒక పేరు వచ్చింది. అక్కడ కూడా మన తెలంగాణలో ప్రతిభను గౌరవిస్తారు కాబట్టి, గుర్తిస్తారు కాబట్టి, వాళ్ళు చేరదీస్తారు కాబట్టి, దాన్ని ఆస్వాదిస్తారు. మీరు కూడా తిరిగి కాబట్టి ఆడ పని చేస్తానికి కైకిలి పని ఒప్పుకున్నప్పుడు కైకిలి పని చేయాలి. ఇక మళ్ళీ ఈడికి వచ్చి నేను తెలంగాణలో పెద్ద తోపును, నేను మీసాలు తిప్పితే మా వాళ్ళు మొత్తం బ్లాక్ బస్టర్లు చేస్తారు, నేను ఉరుకుమంటే మా వాళ్ళు ఉరుకుతారు, నాకు అక్కడ వేరే గుర్తింపు ఉన్నది అంటే కుదరది. అందుకే నాకు 2 నిమిషాలు టైం ఇవ్వన్నా, నేను మాట్లాడిపోతాను. పృథ్వీ అన్నను ప్రేమతో కూడిన దౌర్జన్యం చేసిన. థ్యాంక్ యూ అన్న, నాకు అందరు పెద్దలు ఉండగా అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను దీంట్లో సత్యనారాయణ బాబు గురించి ఏం మాట్లాడదలుచుకోలే. మీకు సమ్మతమేనా? నేను పాట కూడా పాడదలుచుకోలే భయ్యా. నేను